నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు సమీపంలోని టోల్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో గ్రామస్తులు సంబరాలు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ డిజిటల్ ఓపీ కౌంటర్ ప్రారంభం. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి. కర్నూలులో మొట్టమొదటిగా ఎయిర్ బస్ ఫ్లైట్ రెస్టారెంట్ ప్రారంభం. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కల్లూరు మండలం బొల్లవరంలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అవుతూ ఉండడం, పాణ్యం ఎమ్మెల్యేగా గౌరీ చరితారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం పట్ల వారు సంబరాలు చేసుకున్నారు. పొట్టేళ్లకు ఫ్యాన్లు కట్టి గ్రామంలో ఈడ్చుకుంటూ ఊరేగింపు చేశారు. తమ గ్రామానికి నిజమైన స్వరాజ్యం ఇప్పుడు వచ్చిందంటూ గ్రామస్తులు ఆనందంలో ఉన్నారు. సచివాలయం ముందు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అత్యధిక మెజార్టీతో పాణ్యం నియోజకవర్గంలో గౌరీ చరితారెడ్డి గారు 40,591 ఓట్లతో మెజార్టీతో 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని చీపుగా ఓడగొట్టి ఇంటికి పంపించడం జరిగింది. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా నేను మంచి చేసింటేనే ఓటేయండి, నేను మంచి చేసింటేనే ఓటేయని చెప్పేసి జనానికి చెప్పడం జరిగింది. ఈ రోజు అదే జనం నువ్వు మంచి చేశావో లేదో మాటతో కాకుండా ఓటుతో చెప్పడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం కూడా మొత్తం చెప్పుకుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు, వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి చివరికి కూడా చెప్పుకోవడానికి కూడా మాటతో చెప్పుకోవడానికి కూడా లేకుండా చాలా చెత్తగా ఈరోజు రాష్ట్రంలో ప్రజానికం ఓడగొట్టడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఐక్యతతో ఉన్నటువంటి కూటమికి పట్టం కట్టి ఈరోజు విజయానికి నాంది పలికినటువంటి ఘనత మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదే విధంగా సురక్షితమైనటువంటి పాలన, మహిళలకు అభివృద్ధి, యువత ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మెరుగుపరిచి రాష్ట్ర అభివృద్ధిని సువర్ణావకాశంగా తీసుకొని రాష్ట్రంలో అభివృద్ధిని తూచా తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుందని చెప్పేసి ఎన్డీఏ కూటమి తరఫున, జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఈరోజు మేము బలంగా నమ్ముతున్నాం. ఇందుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 కోట్ల రాష్ట్ర ప్రజలు అవినీతి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయిలోకి తొక్కిపట్టినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు ఈ 5 కోట్ల మంది ఏ విధంగా అయితే మోసం చేసినారో, నేను అభివృద్ధి అంటే ఏదో చూపిస్తా, తండ్రి లేని బిడ్డని, నేను అనాథను, రాజశేఖర రెడ్డి మాదిరి నేను పాలన చేస్తానని చెప్పి ఈరోజు సామాన్యటువంటి ప్రజల మీద నిత్యావసర వస్తువులు అయితేనేమి, రైతులకు సంబంధించిన ఎరువుల విషయం అయితేనేమి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్లోని ఆయా విభాగంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పియాట్రిషియన్ డిశ్చార్జ్ అప్డేట్ మరియు క్రైమ్ ప్రాసెస్ ఎంత తొందరగా అప్డేట్ చేస్తే మన వైద్యశాలకు, హాస్పిటల్కి వచ్చే పేద రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలకు, రోగులకు మెడిసిన్ బయట కొనకుండా వారికి ఉచితంగా వస్తాయి. ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్లకు ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. హాస్పిటల్లోని అవుట్ పేషెంట్ డేటా ఎంట్రీ, డే కేర్ ప్రొసీజర్ అప్లోడ్ చేయాలని తెలిపారు. ఒక క్యాన్సర్ విభాగంలోనే చేస్తున్నారని, మిగతా విభాగాలలో కూడా డే కేర్ ప్రొసీజర్ చేయాలి. మిగతా విభాగాలైన పీడియాట్రిక్స్ తదితర డిపార్ట్మెంట్లలో డే కేర్ ప్రొసీజర్లను వెంటనే ప్రారంభించవలసిందిగా తెలిపారు. హాస్పిటల్లోని రోగులతో మరియు సహాయకులతో కోఆర్డినేషన్ బాగా ఉండాలని, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారికి తెలియజేశారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాల ఆరోగ్యశ్రీ భాగంనకు ప్రథమ స్థానం వచ్చేలా చూడాలని, దానివల్ల హాస్పిటల్లోని వివిధ రకాల ఎక్విప్మెంట్స్ తేవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. హాస్పిటల్లో ప్రతి వారం ఆరోగ్యశ్రీ రివ్యూ చేస్తానని తెలియజేశారు. ఆరోగ్యశ్రీలో బాగా పనిచేసిన సిబ్బందికి బోనస్ ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమమాలిని, ఏఆర్ఎంఓ మరియు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాలనగాంచన్, డాక్టర్ కిరణ్ కుమార్ మరియు ఆరోగ్యశ్రీ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దాదాపు చిన్న హాస్పిటల్లో కూడా 400 మంది పీడియాట్రిక్ హాస్పిటల్ చేసాం. సో పీడియాట్రిక్ పర్ఫార్మెన్స్ యాక్చువల్ మన దగ్గర ఎఫెక్ట్ వస్తుంది, చాలా పూర్ ఉంది. సో యాక్చువల్గా మన దగ్గర కొన్ని మెడిసిన్ సరిగ్గా ఇవ్వగలుగుతుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డిజిటల్ ఓపీ కౌంటర్ ప్రారంభించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్కి ప్రతిరోజు దాదాపుగా 3000 మంది అవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారు. హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఓపీ కౌంటర్లు 4 మరియు పీడియాట్రిక్ మరియు గైనిక్ విభాగాలలో ఓపీ కౌంటర్లు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఈ డిజిటల్ ఓపీ కౌంటర్ను ప్రారంభించడం జరిగింది. దీనివల్ల రోగులకు క్యూ లైన్లో కూర్చుని ఎక్కువసేపు సమయాన్ని వృధా చేయకుండా వారి యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ స్కాన్ అండ్ షేర్ ద్వారా ఏటీఎం, ఫోన్పే, ఆబా యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ టోకెన్ నెంబర్ ద్వారా ఓపీ జనరేట్ అయిపోతుంది. ఇందులో కేవలం 1 నిమిషం వ్యవధిలోనే ఓపీ జనరేట్ అవుతుందని తెలియజేశారు. హాస్పిటల్లో ఇవి కాకుండా అదనంగా మరో 2 ఓపీ కౌంటర్లు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నర్సమ్మ, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, బయోకెమిస్ట్రీ హెచ్ఓడి డాక్టర్ పద్మ విజయ, ఏఆర్ఎంఓ మరియు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాలనగాంచన్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సునీల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సర్వజన వైద్యశాల నందు పేషెంట్స్ మామూలుగా ఓపీ రద్దీ ఉంటుంది. దాన్ని బీట్ చేసేదాని కోసము ఒక ఈ కౌంటర్, ఆబా కౌంటర్ను ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా మనకు ఇంకా ఓపీ కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓపీకి దాదాపు 3000 మంది ఓపీకి వస్తుంటారు. మనకు ఇక్కడ ఒక 4 కౌంటర్లు పనిచేస్తున్నాయి. మరియు పీడియాట్రిక్స్లో 1, గైనిక్లో 1 కౌంటర్స్ ఉన్నాయి. కానీ ఇవి సరిపోవడం లేదు. మనకు ఇంకా ఎక్కువ కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉంది. దీనికోసము మళ్ళీ ఫిమేల్ కౌంటర్స్కి సపరేట్గా ఇంకొక 3 కౌంటర్లు ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది ఒక నావల్ కాన్సెప్ట్తో బీట్ ద క్యూ. అంటే ఇప్పుడు చాలామందికి సెల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళు ఈ క్యూలో నిలబడాలి అంటే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మనము ఈ క్విక్ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఆబా యాప్ అని ఉంటుంది. దాన్ని ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేస్తే మీకు ఒక సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ సైట్కి వెళ్ళి అది ఒక టోకన్ను జనరేట్ చేస్తుంది. ఈ జనరేట్ చేస్తున్న ఆ టోకన్ నంబర్ చెప్తానే మనకు ఓపీ టికెట్ ఇస్తారు. ఇదంతా కూడా 2 నిమిషాల్లో జరిగిపోతుంది. సో మనకు ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో, అందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ. పేటిఎం యాప్ కానీ, ఫోన్పే కానీ, లేక ఆభా యాప్ కానీ, గిఫ్ట్ యాప్ కానీ ఉంటాయి. సో మనకు చాలామందికి ఇప్పుడు అందరికీ ఫోన్పే ఇవన్నీ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఆభా కార్డు మీరు జనరేట్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీ. జనరేట్ చేసుకోకుంటే స్కాన్ చేస్తానే ఒక 2 స్టెప్. ముజఫర్ నగర్లో ముగిసిన వేసవి శిక్షణ శిబిరాలు గత 12 రోజులుగా సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో ముజఫర్ నగర్లోని టీసీ లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ఈ రోజు ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కన్వీనర్ జేఎన్ శేషయ్య, ముజఫర్ నగర్ అభివృద్ధి కమిటీ నాయకులు కె సుధాకరప్ప విద్యార్థులకు సర్టిఫికెట్లు, పెన్నులను అందజేశారు. గత 12 రోజులుగా నిర్వహించిన ట్యూషన్ సెంటర్లో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ఎం జయరాజు, జిల్లా ఉపాధ్యక్షులు జి హేమంత్ కుమార్, జిల్లా కౌన్సిలర్ డి రాముడు, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు ఎంపీ బసవరాజు, వెంకటేశ్వర్లు విద్యార్థులకు సైన్స్, గణితం, ఇంగ్లీష్, లెక్కలు, తెలుగు కథలు,
గ్రామర్, నీతి కథలు, పాఠాలు తదితర వాటిని విద్యార్థులకు బోధించారు. ఈ శిబిరం నిర్వహణకు అనేక మంది సహాయ సహకారాలు అందించారని వారు తెలిపారు. ఈ శిబిరం జయప్రదం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో అభివృద్ధి కమిటీ నాయకులు ఎంసి ఆనంద్, ఎం దావీద్, ఎస్ ముక్తియార్, ఎస్ శారదమ్మ, ఎస్ బషీర్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో వీకర్ సెక్షన్ కాలనీ, ముజఫర్నగర్లో, తర్వాత లక్ష్మీనగర్లో సమ్మర్ క్యాంపు సెంటర్లు ప్రారంభించాం. ప్రత్యేకంగా 8, 9, 10 ఈ తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు బేసిక్స్ కంపల్సరీ చెప్పాలనే ఉద్దేశంతో ఇది నడుపుతున్నాం. దీంట్లో అధ్యాపకులు కూడా మంచి క్వాలిఫైడ్ అధ్యాపకుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ 3-4 సబ్జెక్టుల మీద నడుపుతున్నాం. ఇది రేపు 10వ తేదీ వరకు ఈ సమ్మర్ క్యాంపు నడుస్తుంది. దీంట్లో సమాజం పట్ల ఎట్లా ఉండాలో విద్యార్థులు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో ముజఫర్నగర్లోని టీసీ లక్ష్మమ్మ కుట్టు సెంటర్ దగ్గర వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 12 రోజుల పాటు ఈ శిబిరం కొనసాగింది. దీంట్లో అనేక మంది విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దాదాపు 35 మంది ఈ శిబిరాలకు హాజరయ్యారు. వీళ్ళు వేసవి కాలంలో బయట తిరగకుండా మంచి విద్యార్థులుగా తయారవడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పి మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కేంద్రాన్ని ప్రధానంగా యూటీఎఫ్ నాయకులు, రాష్ట్ర నాయకులు జయరాజు గారు, హేమంత్ కుమార్ గారు, రాముడు గారు, అలాగే ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బసవరాజు గారు హాజరయ్యారు. దీంట్లో విద్యకు సంబంధించిన అంశాలు, సైన్స్ కానీ, లెక్కలు కానీ, అలాగే తెలుగు, గ్లామరు, ఇలా అనేక పాటలు, తర్వాత కథలు, ఇలా అనేక విషయాలు విద్యార్థులకు బోధించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనరు జయన్ శేషయ్య గారు సర్టిఫికెట్లు, అలాగే పెన్నులు విద్యార్థులకు అందించడం జరిగింది. విద్యార్థులు చాలామంది ఉత్సాహపడడం జరిగింది. కర్నూలు నగరంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అలంపూర్ చౌరస్తా నుండి బళ్ళారి చౌరస్తా, కల్లూరు, కృష్ణానగర్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కల్లూరు శ్రీచక్ర కర్నూలు నగరం గ్రామ సమీపాన దూపాడు పంచాయతీ పరిధిలో శుక్రవారం రోజున ఎయిర్ బస్ రెస్టారెంట్ శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీసీ వెంకటేష్, ప్రముఖ వ్యాపారవేత్త, కోడుమూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాల అధినేత ఇర్షాద్ ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ని ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 2 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో ఆహ్లాదమైన వాతావరణంలో ఆటలాడుకోవడానికి ప్రత్యేక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ కర్నూలు ఎయిర్ బస్
ఫ్లైట్ రెస్టారెంట్ చూడడానికి ఈరోజు నగర సమీప పలు ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. రెస్టారెంట్ వ్యవస్థాపకులు హఫీజ్, రషీద్, శేషావలి, మహేష్, రాజీవ్, రఘు, ఆల్తాఫ్ల ఆధ్వర్యంలో రెస్టారెంట్ను స్థాపించారు. ఈ సందర్భంగా కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రథమంగా కర్నూలులోనే యువకులు స్థాపించిన కర్నూలు ఎయిర్బస్ ఫ్లైట్ రెస్టారెంట్ వినూత్నంగా ఉందని అన్నారు. అధునాతన సదుపాయాలతో ప్రజలందరికీ రుచికరమైన వంటకాలు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. కావున ప్రజలందరూ ఈ ఫ్లైట్ ఎయిర్ బస్ను సందర్శించి వంటకాలను రుచి చూడాలని ఆయన కోరారు. మధ్యతరగతి ప్రజలు కూడా అందుబాటు ధరలతో ఎయిర్ బస్ రెస్టారెంట్లో సేవలు అందిస్తుందని తెలిపారు. ఇండియాలోని 4 ప్రాంతాల్లో ఇలాంటి రెస్టారెంట్లు ఓపెన్ చేయడం జరిగిందని, వాటిలో ఢిల్లీలో 2, లుధియానాలో 1, కర్నూలులో 1 ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 11 ప్రాజెక్టులు నేడు నిర్వహణ జరుగుతున్నట్లు వారు తెలిపారు. నమస్తే సార్, వెల్కమ్ టు కర్నూలు సిటీ ఆన్ వింగ్స్ డైన్ ఇన్ ఫ్లైట్. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ ఫ్లైట్లో రెస్టారెంట్ పెట్టాలన్న ఆలోచన మాకు కొత్తగా వచ్చింది. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో కర్నూలు సిటీ పీపుల్కి డైన్ ఇన్ ఇవ్వాలి, ఒక మంచి యాంబియన్స్తో ఇవ్వాలన్న ఒక ఆలోచనతో డైన్ ఇన్ ఫ్లైట్ రెస్టారెంట్ మేము ఎస్టాబ్లిష్ చేసాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్ కానివ్వండి, మసాలాస్ కానివ్వండి, ద ఫుడ్ ఎక్విప్మెంట్స్, వీ ఫాలోడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్, ఇంక్లూడింగ్ ఫుడ్ సేఫ్టీ, ఇంక్లూడింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద గెస్ట్. ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ సేఫ్టీ కానివ్వండి. వీ హ్యావ్ అమేజింగ్ పార్కింగ్ స్పేస్, నో నీడ్ టు వరీ అబౌట్ పార్కింగ్ స్పేస్. పార్కింగ్ స్పేస్ తర్వాత మనకి ఇక్కడ బోర్డింగ్ పాస్ కాన్సెప్ట్ ఉంది సార్, సేమ్ లైక్ ఎయిర్పోర్ట్స్లో ఎలాగైతే బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వస్తారో సేమ్ కైండ్ ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తాం. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సేమ్ లైక్ ఎయిర్పోర్ట్ మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత పబ్లిక్ లోపలికి వస్తారు. దెన్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సార్. లాంజ్ ఉంది మా దగ్గర, ఇట్స్ వెరీ బిగ్, వెరీ హ్యూజ్. యూ కెన్ అకామిడేట్ మోర్ దెన్ 450 పీపుల్. ఒక స్మాల్ ఫంక్షన్ చేసుకోవాలనుకోని చేసుకోవచ్చు, లైక్ మ్యారేజెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని తర్వాత ఫ్లైట్ వీఆర్ అకామిడేటింగ్ 100 పీపుల్ సార్. 100 మందిని మనం అకామిడేట్ చేస్తున్నాం ఫ్లైట్లో. ఇట్స్ వెరీ ఫైన్ డైనింగ్. వాట్ ఎవర్ ద ప్లేట్స్, క్రుకరీ, కట్లరీ, వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఈజ్ వెరీ హైజీన్. ద క్రుకరీ వీఆర్ యూజింగ్ ఈజ్ అ సెరమిక్ సార్, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఫైన్ డైనింగ్ మీరంతా చూశారు, అంబియన్స్ ఎలా ఉంది, సీటింగ్ ఏరియా ఎలా ఉంది, డైనింగ్ ఏరియా ఎలా ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ సార్. వీఆర్ హ్యావింగ్ రూఫ్ టాప్ గార్డెన్ ఏరియా ఆల్సో, రూఫ్ టాప్ డైనింగ్ ఆల్సో. రూఫ్ టాప్లో కూడా 100 పీపుల్, మ్యాక్సిమం 100 పీపుల్ కూర్చొని యూ కెన్ ఎంజాయ్ ఇన్ వ్యూ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ సార్. రూఫ్ టాప్లో కూర్చుంటే మీకు ఎంటైర్ ఎయిర్ క్రాఫ్ట్ కనపడుతుంది. యూ కెన్ ఎంజాయ్ యువర్ డైనింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఓపెన్ గార్డెన్ ఉంది సార్, విచ్ కెన్ అకామిడేట్ మోర్ దెన్ 600 పీపుల్. ఒక చిన్న స్కూల్ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ రెడీ. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. వీఆర్ ఓపెన్ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేట్స్ ఎలాగుంటాయి అక్కడికి? సార్ రేట్స్ ఆర్ వెరీ నామినల్ సార్. మా దగ్గర వేరే మెనూ కార్డ్స్ కూడా ఉన్నాయి, బట్ ఇన్ వ్యూ ఆఫ్ కస్టమర్ రేట్స్ చాలా నామినల్గా ఉంటాయి, వెరీ కాంపిటేటివ్గా ఉండవు సార్. ఇట్ ఈస్ వెరీ ఓపెన్. సూన్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద మెనూ ఇన్ అవర్ వెబ్సైట్ ఆల్సో. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మరణించిన ఘటన కర్నూలు సమీపంలోని టోల్ గేట్ వద్ద చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు నుంచి పెబ్బేరు వెళ్తూ పంచలింగాల టోల్ గేట్ వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నుంచి బస్సు పెబ్బేరు పోతుంది. బైక్ అయితే సడన్ గా కింద నుంచి పైకి ఎక్కిండు. సడన్ గా వచ్చిండు. సడన్ గా వచ్చి ఈ ఏడా వెనక ముందర కొట్టుకున్నారు సార్. సడన్ తాకింది, డ్రైవర్ కట్ చేసి కట్ చేసినాక అవతల బస్సు వస్తుంది, ఇక్కడ లెఫ్ట్ కట్ చేసింది. వెనక సైడ్ తాకి బైక్ పక్క పడింది, టైర్ కింద వచ్చి పడింది. వెనక టైర్ కింద డ్రైవర్ కంట్రోల్ చేయంగా ఆడికి ఆగింది సార్. లేదంటే డ్రైవర్ పోయింది సార్. ఇప్పుడే పిఎస్ పోయింది. సార్ రండి సార్, మీరు యాక్చువల్లీ చెప్పింది కర్నూలు నుంచి వస్తున్నాం సార్. అకస్మాత్తుగా వచ్చేసింది. రోడ్ మన రోడ్ క్రాస్ చేసే విధంగా రాంగ్ రూట్ సార్. అది స్టేట్ ఇట్లా మనం రోడ్ క్రాస్ చేస్తామా సార్, అదే విధంగా స్పాట్ వచ్చేసి ఆ విధంగా అసలు లోపల ఉన్న వాళ్ళ మూతులే పలిగినాయి. కంట్రోల్ చేయంగా ఓకే. అతను డ్రైవర్ ఎక్కడ పోయినా డ్రైవర్
ఏపీఎస్ స్టేషన్ పేరు రమేష్ నా పేరు శ్రీనివాస్. కొల్లాపూర్. రోడ్డు మీద ఎక్కి వచ్చేసింది సార్. వచ్చేసిండు అవతల బస్సు ఓవర్టేక్ చేస్తుంది. దానికి తగులుతా కానీ అట్లా ఆడికి అయింది. లేకుంటే బస్సుల వల్ల కూడా దెబ్బలు తగులుతాయి. చాలా దెబ్బలు తగులుతాయి. డ్రైవర్ సాధ్యమంతరికి చాలా ఇంకా ఆ బస్సు గుద్దుకోకుండా కాపాడినాడు. ఆ బస్సు గుద్దుకుంటున్నా తాగి వచ్చి గుద్దుకున్నాడు. బస్సు గుద్దుకున్నాడు. డ్రైవర్ చాలా కాపాడినాడు. మీ పేరు వాళ్ళు అడుగుతున్నారు పోలీసులు రావాలి చెప్పాలి. పోలీసులు చెప్పాలి. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి చిరునామాగా ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ఆ విశ్వాసంతోనే ప్రజలు అఖండ మెజార్టీతో బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించారని తెలుగు యువత అధికార ప్రతినిధి మందా విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మందా విజయ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డికి అఖండ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాకూటమి ఎన్డీఏ అభ్యర్థి బనగానపల్లి మా బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిపించినందుకు పేరు పేరున బనగానపల్లి ప్రజలకు అందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అత్యంత మెజార్టీ 25,600 మెజార్టీ సాధించినటువంటి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క ఓటరు మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఎన్డీఏ కూటమిలో మాదిగలకు మంచి జరుగుతుందని మొదటి నుంచి విశ్వసిస్తున్నాము మేము. ఎందుకంటే ఇదివరకు కూడా ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంఆర్పీఎస్కి న్యాయం జరిగింది. ఇది జరగాలంటే కనుక ఇదివరకు జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి చేసి చూపించారు. మెజార్టీ గెలవడమే కాకుండా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాము. దానికి తోడుగా అభివృద్ధి అంటేనే బీసీ అంటేనే అభివృద్ధి అనే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయేటువంటి మంచి పనులు చేశాడు. రోడ్ల నిర్మాణం కావచ్చు, బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు కావచ్చు, నీరు చెట్టు కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అండా ఉండే ఏదైతే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ముక్కుసూడే చెప్పగలమా తెలుగుదేశం పార్టీలో మాత్రమే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయగలుగుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. జనార్దన్ రెడ్డి గారి గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క సంఘ నాయకులు కావచ్చు, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తలైన కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తానని అన్నారు. ముందుగా నూతనంగా ఏర్పడుతున్న ప్రభుత్వానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలెవరూ అధైర్యపడవద్దని, మీకు అండగా ఎల్లవేళలా మేము తోడుంటామని అన్నారు. తొందరలోనే మన అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని అన్నారు. అనంతరం గ్రామ స్థాయిలో నాయకులతో కలిసి మనము ముందుకు ఏ విషయాలపై ఎలా వెళ్ళాలి అన్న దానిపై చర్చించుకుందామని అన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచినటువంటి నా కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండాలా, ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదేవిధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది. అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం. అదేవిధంగా నేను ఒకటే కోరేది, మనం గ్రామ స్థాయిలో కానీ ఇంకొక స్థాయిలో కానీ గత 5 ఏళ్ళు ఆలగడ్డ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ఎక్కడన్నా కానీ తొందరపడకుండా అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఖచ్చితంగా దాన్ని చట్ట ప్రకారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడము, లేకపోతే అక్కడి నుంచి రెస్పాన్స్ రానప్పుడు మా దృష్టికి
తీసుకొని వస్తే అంతకంటే పై స్థాయి అధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి అసాంఘిక సమస్యలు కానీ ఏమీ జరగకుండా మనం ఆలగడ్డను ప్రశాంతంగా ఉంచే విధంగా ఎల్లప్పుడూ మీకు అండగా మా కుటుంబం మీరు మీకు మేములాగా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు మనం ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు అంటే కౌంటింగ్ జరిగి కేవలం 48 గంటలు కూడా పూర్తిగా అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే ఇంకొద్దిగా టైం మనకు పడుతుంది. ఆ టైం అంతసేపు మనం అందరం కూడా త్వరలోనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు సమీపంలోని టోల్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో గ్రామస్తులు సంబరాలు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ డిజిటల్ ఓపీ కౌంటర్ ప్రారంభం. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి. కర్నూలులో మొట్టమొదటిగా ఎయిర్ బస్ ఫ్లైట్ రెస్టారెంట్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.